హలో మిత్రమా, నీకున్న అన్ని సమస్యలను అన్ని అడ్డంకులను దాటుకుని ఇక్కడి వరకు వచ్చావు. మరి ఎందుకు ఇంకా భయపడుతున్నావు? దయచేసి ఈ సమయంలో నువ్వు ఎలా ఉన్నావన్నదే నీ జీవితంలో అత్యంత కీలకంగా మారబోతుంది ఈ విజయం. అంది వచ్చిన అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకొని అత్యంత ప్రశాంతంగా ఉంటూ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకో, వీలైనంత సమాచారాన్ని సేకరిస్తూ చదువుకోగలిగితే తప్ప మీరు విజయం సాధించలేరు. ఖచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తూ ఈ వీడియోలో దాదాపుగా ఒక 50 ప్రశ్నలు, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఒక 4 గంటల పాటు మీకోసం ఏరుకోరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ వెబ్సైట్స్, ఫేస్బుక్ పేజెస్, ట్విట్టర్ పేజెస్ ఆధారంగా చేసుకొని కొంత డాటాని కేవలం ఏపీ ఓరియంటేషన్లో మీకు ఈ యొక్క ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ అన్ని ప్రశ్నలు కూడా మీ ప్రిపరేషన్కు కొంత ఊతం ఇచ్చడానికి ఒక బెస్ట్ ప్రాక్టీస్ సెషన్గా దాదాపుగా నేను కూడా ఒక అంచనా వేస్తున్నాను. ఈ 50 ప్రశ్నల్లో కనీసం ఒక 10 ప్రశ్నలు కనుక వస్తే నేను కూడా ఒక మంచి మీ విజయంలో పాత్ర వహించినట్టు అనుకుంటాను. ఒక్కసారి మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చూసేటప్పుడు మరింత ఫోకస్గా, కాన్సన్ట్రేషన్గా ఉండండి. వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు ఎవరు? వైఎస్ఆర్ చేయూత పథకానికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందించేటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. వైఎస్ఆర్ నేస్తం ద్వారా అర్హత గల చేనేత కుటుంబాలకు చేసే ఆర్థిక సహాయం ఎంత? చేనేత దినోత్సవం ఆగస్టు 7న ప్రకటించారు. దీని గురించి వరుసగా 2 సంవత్సరాలకు వారికి యూనిట్కు 24,000 రూపాయలు అందించేటటువంటి పథకం వైఎస్ఆర్ నేతన్న నేస్తం. వరుసగా 2 సంవత్సరాలకు 24,000 రూపాయలు. పామును పొడిచిన చీమలు ఉన్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారింది ఎవరు? ఇటీవల వర్ణించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒకవేళ ఇతని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటే ఈ పామును పొడిచిన చీమలు ఉన్నాయనేటువంటి కవిత్వాన్ని రాస్తూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరిపోసింది ఎవరు అని అనడానికి అవకాశం ఉంటుందండి. వంగపండు. ఆన్సర్ వంగపండు. ఇక మహిళా స్వయం సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం ఏ ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకుంది? హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొటెక్టర్ అండ్ గ్యాంబిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం మహిళా స్వయం సాధికారత దిశగా. ఆరోగ్య ఆసరా పథకం కింద మహిళలు డెలివరీ కాగానే చెల్లించే మొత్తం ఎంత? ఆరోగ్య ఆసరా పథకం కింద మహిళలు డెలివరీ కాగానే చెల్లించేది 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. 71వ వన మహోత్సవం సందర్భంగా సీఎం జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం గ్రీన్ కవర్ సాధించాలని 20 కోట్ల చెట్ల పెంపకాన్ని ఎక్కడ ప్రారంభించారు? 33% గ్రీన్ కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 20 కోట్ల చెట్ల పెంపకం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇబ్రహీంపట్నం. ఈ కార్యక్రమం పేరే ఏంటిదంటే ఫ్రెండ్స్, జగనన్న పచ్చతోరణం. ఎక్కడ ప్రారంభించారు? ఇబ్రహీంపట్నం అంటే ఎక్కడో కాదండి, ఇది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గాజులపేట గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 33% గ్రీన్ కవర్ సాధించాలి, 20 కోట్ల చెట్ల పెంపకం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం ఖర్చు ఎన్ని రూపాయలు దాటితే ఈ యొక్క పథకం వర్తిస్తుంది? ఇందులో మొత్తం ఎన్ని వైద్య ప్రక్రియలు ఉన్నాయి? 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. దీంట్లో దాదాపుగా 2,200 రకాల వైద్య ప్రక్రియలు పొందుపరచడం జరిగింది. ఇక జూలై 4కు ఉన్నటువంటి ప్రత్యేకత చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే పింగళి వెంకయ్య గారి వర్ధంతుంది, జాతీయ పతాకం రూపశిల్పి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జయంతి కూడా ఈ రోజు యొక్క ప్రత్యేకతగా ఉందని చెప్పుకోవచ్చు మనం. ఏపీ ప్రభుత్వం ఎన్ని రంగాలలో పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనివ్వడానికి 2023 అండి, సారీ ఇక్కడ 2023 పారిశ్రామిక విధానం, 2023 పారిశ్రామిక విధానము తీసుకురావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ AP1 చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ AP1 రూపొందించారు. అయితే ఆ 10 రంగాలలో ఈ రకంగా తీసుకురావడం జరిగిందండి. 10 రంగాలలో, ఆ 10 రంగాలు ఒక్కసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2023 పారిశ్రామిక విధానం AP1 10 రంగాలలో రూపొందించడం జరిగింది. 1 ఎంటర్ప్రెన్యూర్షిప్, 2 మార్కెట్ రీసెర్చ్ సెల్, 3 మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సెల్,
జస్ట్ అవగాహన కోసం జస్ట్ ఒక లుక్ వేయండి అంతే. సేల్స్ సపోర్ట్ సెల్, స్కీమ్ సపోర్ట్ సెల్, ఎంఎస్ఎంఈ రివిటలైజేషన్ స్కీమ్, బిజినెస్ ఎనేబుల్మెంట్ సెల్, ఇన్వెస్టర్ రీచ్ అవుట్ సెల్, ఇన్సెంటివ్ మేనేజ్మెంట్ సెల్, స్పెషల్ కేటగిరీ సెల్. ఈ 10 రంగాలలో నూతన పారిశ్రామిక విధానం 2020-23 AP1ను రూపొందించారు. ఎంఎస్ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ఏంటిది? వైఎస్ఆర్ నవోదయం అండి. ఎంఎస్ఎంఈల పునర్వ్యవస్థీకరణ కోసం వైఎస్ఆర్ నవోదయం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే 2019-20లో ఈ ఎంఎస్ఎంఈలకు 3,600 కోట్ల రుణ లక్ష్యంతో తీసుకొచ్చారు. అయితే దానికి మాత్రం లక్ష్యానికి మించి 37,872 కోట్లు మంజూరు చేశారు. ఖచ్చితంగా కీలకంగా ఉన్నటువంటి ప్రశ్న అండి. ఇక పద్మశ్రీ అవార్డులు 2020కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి వచ్చిన కోణంలో చూసుకుంటే ఆర్ట్ విభాగంలో 2కి వచ్చిందండి. ఒకటి శ్రీ ఎద్దుల గోపాలరావు గారు, శ్రీ దళైవై చలపతిరావు. 2కి ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ 2020 ఏపీ నుంచి. దేశంలో మొట్టమొదటిసారిగా వీక్లీ ఆఫ్, వారంలో ఒకరోజు సెలవును ఇచ్చేటువంటి సౌకర్యం కల్పించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. ఇక జూనియర్ న్యాయవాదులకు ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చిందండి. ఆ పథకం పేరు వైఎస్ఆర్ లా నేస్తం. ఈ పథకం ద్వారా మొదటి 3 ఏళ్ల ప్రాక్టీస్ సమయంలో నెలకు వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇక అవినీతి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్ సెంటర్ 14400. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉంటాయి. ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక వైఎస్ఆర్ మత్స్య భరోసా పథకం ఏ గ్రామము ఏ జిల్లాలో ప్రారంభించారు? ఇది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కోమానపల్లి గ్రామంలో వైఎస్ఆర్ మత్స్య భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఇక ఏ రోజున ఏపీ రాష్ట్ర శాసనసభ దిశా బిల్లుకు ఆమోదం తెలిపింది? డిసెంబర్ 14. 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. నెక్స్ట్, ఏపీ గ్రామాల్లో చాలా ముఖ్యమైనదండి. ఏపీ గ్రామాలలో అమలులో ఉన్న ఎల్ఈడి వీధి దీపాల ప్రాజెక్టుకు ఏమని పేరు మార్చారు? జగనన్న పల్లె వెలుగు. ఎస్ అండి, ఎల్ఈడి వీధి దీపాలు, పంచాయతీరాజ్ ఎల్ఈడి వీధి దీపాల ప్రాజెక్టుకు పేరు మార్చారు జగనన్న పల్లె వెలుగు అని గుర్తుపెట్టుకోండి. ఇక వ్యవసాయ అనుబంధ సేవలకు సంబంధించి ఫిర్యాదులు, సహాయము, సూచనలకు ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1907. 1907. ఇక ఏపీ వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ శాఖ మంత్రి ఎవరు? కురసాల కన్నబాబు. కురసాల కన్నబాబు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల సంఖ్య, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల సంఖ్య 10,641. 10,641. ఎస్. ఏపీ ప్రభుత్వం సంబంధించి ఏ జిల్లాలో ఇటీవల ఇసుకలో కూరుకుపోయిన నాగేశ్వరాలయం బయటపడింది? ఇసుకలో కూరుకుపోయిన నాగేశ్వరాలయము నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో నాగేశ్వరాలయం. ఏపీ 2020-21 రాష్ట్ర బడ్జెట్ ఎన్ని కోట్లు? 2,24,789.18 కోట్లు రాష్ట్ర బడ్జెట్ 2020-21. రుద్రమాదేవి మరణాన్ని ధృవీకరించే శాసనము ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో బయటపడింది? నిజానికి ఇది తెలంగాణలో నల్గొండ లేదా సూర్యాపేట జిల్లా కిందికి వచ్చే చందుపట్ల గ్రామంలో రుద్రమాదేవి మరణ శాసనం ఉంటుంది. అయితే ఆ మరణాన్ని 1989 రుద్రమాదేవి మరణాన్ని ధృవీకరించేటట్టు కరెక్టే అని చెప్పేస్తూ గుంటూరు జిల్లా పుట్టాలగూడెంలో బయటపడింది. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అండి. దిశ 100, 112 లేదా 181. ఎస్, ఇందులో ఏదైనా మనం ఉపయోగించవచ్చు. దిశ యాప్కు సంబంధించి, దిశ చట్టానికి సంబంధించి, దిశ యొక్క ఇబ్బందులకు సంబంధించి. కొన్ని చూడండి ఇక్కడ, ప్రజా సమస్యలు 1902. ఎస్, వైఎస్ఆర్ ఆసరా, ఈ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా, ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా ఉపయోగించాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ 1902. వ్యవసాయం సంబంధించి 1907. కరెంటు సమస్యలకు 1912. ఇక టెలిమెడిసిన్ 14410. ఇసుక మద్యానికి సంబంధించి ఫిర్యాదులకు 14500.
ఇక అంగన్వాడీలో సేవలకు సంబంధించి 14408 అత్యంత కీలకమైన టోల్ ఫ్రీ నెంబర్స్. ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి స్కోప్ ఉంది, ఇందులో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఏపీ ప్రభుత్వం జూలై 1న వైద్యుల దినోత్సవం సందర్భంగా 104 మరియు 108 వాహనాలను ప్రారంభించింది. ఎన్ని ప్రారంభించింది? 1088 వాహనాలను ప్రారంభించింది. ఎక్కడి నుంచి అంటే విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి. ఏ రోజు? డాక్టర్స్ డే జూలై 1, 2020. అదేవిధంగా అదే రోజున గుంటూరులో జీజీహెచ్లో క్యాన్సర్ కేర్ సెంటర్ను ప్రారంభించింది. అత్యంత కీలకమైనటువంటి అంశాలు మాత్రమే ఈ వీడియోలో మనకు కనబడుతున్నాయి. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఏటా మొత్తం ఒక్కరికి ఎంత అందజేస్తారు? వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఫ్రెండ్స్ 15,000 రూపాయలు. 5 సంవత్సరాలలో దాదాపుగా 75,000 రూపాయలు అందించే పథకం. ఎవరికి? కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందినటువంటి మహిళలకు. అర్హత వయసు 45 నుండి 60 సంవత్సరాల వయసు. ఇక ఆదివాసీ దినోత్సవం చూడండి, ఆగస్టు 9. ఈ రోజున ఏపీ గిరిజనులకు, అటవీ బిడ్డలకు ROFR పట్టాలు అందజేయడం జరిగింది. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం సందర్భంగా. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకుంది? GMR. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏపీ ప్రభుత్వం GMRతో ఒప్పందం. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ APEMC ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. వాహన మిత్ర పథకం ఎవరి కోసం ఎంత చెల్లిస్తున్నారు? వాహన మిత్ర పథకము ఆటో టాక్సీ డ్రైవర్ల కోసం ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు. వాహన మిత్ర. దేశంలోనే తొలి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆ పథకం పేరు ఏంటంటే జగనన్న విద్యా దీవెన. పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన. ఏపీలో ఏ ల్యాబ్స్ ఇన్ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్హెడ్ థర్మామీటర్ని, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్కుల్ని ఈ కోవిడ్-19 నేపథ్యంలో రూపొందించింది. ఏపీ మెడిటెక్ జోన్కు చెందిన గ్రీన్ ఓషియన్ రీసెర్చ్ ల్యాబ్స్. ఏపీ నుంచి ఏ రాష్ట్రానికి అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులు అందుతున్నాయి? ఆక్వా ఉత్పత్తులు అస్సాం రాష్ట్రానికి. జగనన్న విద్యా కానుకలో ఉన్న వస్తువుల సంఖ్య. జగనన్న విద్యా కానుకలో ఉన్నటువంటి వస్తువులు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మీరు జగనన్న విద్యా కానుక పథకంలో 6 రకాల వస్తువులు ఇస్తున్నారండి. 3 జతల యూనిఫాము, షూస్, సాక్స్, బెల్ట్, బ్యాగ్, టెక్స్ట్ బుక్స్. 6. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన యాప్ నిఘా యాప్ అండి. నిఘా యాప్. అయితే ఈ పంచాయతీరాజ్ సంబంధించి దాదాపుగా నీతి ఆయోగ్ నుంచి ఒక 11 అవార్డులు వచ్చాయండి. ముఖ్యంగా ఈ అవార్డుల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది తూర్పుగోదావరి గుర్తుపెట్టుకోండి. ఇక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం జిల్లా. నాబార్డు పేర్కొన్న స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21 నాటికి ఏపీ వ్యవసాయ రుణాలు ఎన్ని? 134,402.52 కోట్లు. ముఖ్యమైనదండి. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21 ఏపీ వ్యవసాయ రుణాలు 134,402.52 కోట్లు. 1,240 కోట్లతో ఎక్కడ యోకోహోమా టైర్ల ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది? విశాఖపట్నం. వైఎస్ఆర్ ఆసరా పథకం నినాదం ఏంటి? మహిళా స్వావలంబన, సాధికారతే ధ్యేయం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఖ్య 8.71 లక్షలు. క్షీర విప్లవాన్ని చాలా కీలకమండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ప్రశ్న ఎక్స్పెక్టెడ్ దాదాపుగా ఒక 10 ప్రశ్నలు రావాలని ఆశిస్తున్నాను. క్షీర విప్లవాన్ని బలోపేతం చేసే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఆ వివరాలు ఏంటి? క్షీర విప్లవాన్ని పాల ఉత్పత్తుల కోసం అమూల్తో ఒప్పందం చేసుకుందండి. దీనిలో భాగంగా 6,500 మిల్క్ కనెక్షన్ సెంటర్లు, 6,500 బల్క్ మిల్క్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్ట్ ఏది? బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తర సుజల స్రవంతి ప్రాజెక్ట్. విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళం జిల్లాకు 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టు. ఇక ముఖ్యమైనటువంటి మరో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో కిసాన్ రైలు ఏ ప్రాంతాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది అంటే అనంతపురం నుంచి ఢిల్లీ అండి. ఇది దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి కిసాన్ రైలు, భారతదేశంలో 2వ కిసాన్ రైలు, అనంతపురం టు ఢిల్లీ. ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తానేటి వినీత గిరిజన ప్రజల కోసం త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందించే పథకం ఏది? వైఎస్ జగన్ భరోసా. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు 2020లో దేశంలో 4వ క్లీన్ సిటీ స్థానం సాధించినటువంటి టౌన్ ఏది? ఏపీలో విజయవాడ. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా సాధికారత కోసం ఎంఓయు ఒప్పందం ఏ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది? రిలయన్స్ రిటైల్, జియో మరియు అల్లానా. బీమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారికి సహజ మరణం పొందితే బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షలు. అదే వయసున్న వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు 5 లక్షలు. ఇక 51 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల వైఎస్ఆర్ బీమాను డిసెంబర్ 1 నుంచి తీసుకురావడం జరుగుతుందండి. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 డిసెంబర్ 1 నుంచి ఈ వైఎస్ఆర్ బీమా అందుబాటులోకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకు. ఈ 3 పాయింట్స్ కూడా కీలకమైనవి. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ సచివాలయాల్లో డిజిటల్ ఏపీ అనేటువంటి పేరుతో ఇక డిజిటల్ పేమెంట్లు వస్తున్నాయి. సో ఈ విషయం కూడా గమనించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో ఇక డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కొత్త ఒరవడికి శ్రీకారం. మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ఏపీలో భాగంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే డిజిటల్ పేమెంట్ను తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మీరు ఒక్కసారి జస్ట్ రికగ్నైజేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలని వాళ్ళను నియామకాలను చేసి ఇప్పటికీ ఒక 1 year అవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక న్యూస్ లెటర్ని ఇవ్వడం జరిగింది. వీరి యొక్క విషయాల మీద చూస్తున్నట్లయితే వీరు దాదాపుగా 660 మండలాలు, 120 పురపాలక సంఘాలు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇందులో దాదాపుగా 15,004 సచివాలయాల ద్వారా వీరు పౌరులకు 543+ సేవలు అందిస్తున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 1.34 ఉద్యోగాలు వాలంటీర్ స్థాయిలో, 2.61 ఉద్యోగాలు, మొత్తం 3.95 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇక కోవిడ్-19 సంబంధించి ఇంటింటికి వాళ్ళు టెస్టులు చేస్తున్నట్టు, క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు, సర్వే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇది కొంచెం ఈ న్యూస్ లెటర్ పేరుతో గ్రామ వార్డు వ్యవస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క న్యూస్ లెటర్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే ఈ యొక్క 543+ సేవలు, ఇక ఉద్యోగాల కల్పన 3.95 లక్షల ఉద్యోగాలు, ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇసుక విషయంలో గమనిస్తే ఎవరైతే ట్రాక్టర్ అందుబాటులో ఉండి ట్రాక్టర్ ద్వారా తీసుకుపోయేటప్పుడు ఒక 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ ద్వారా ఇసుక ఉచితం. అదే ఎడ్ల బండి ద్వారా అయితే 5 కిలోమీటర్ల వరకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్ళవచ్చు. ఈ 2 పాయింట్స్ కీలకం. కాబట్టి ఇది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటారో ఈ ఇసుకకు సంబంధించి ఉచిత ఇసుక రవాణాను అందించే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎవరైతే అప్లై చేసుకుంటారో జస్ట్ 24 గంటల్లో వారికి ఈ యొక్క ఇసుక ఉచితంగా ఉంటుంది. ఇక్కడ ట్రాక్టర్ల విషయానికి వచ్చినట్లయితే 20 కిలోమీటర్ల వరకు ఇసుక ఉచితం. అదేవిధంగా ఎడ్ల బండిల విషయానికి వచ్చినట్లయితే 5 కిలోమీటర్ల వరకు. ఈ 2 కీలకమైన పాయింట్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇసుకను వేగంగా సరఫరా చేయడం కోసం అయితే శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మంత్రివర్గ ఆమోదం జరిగింది. దీనికి సంబంధించి ఈ శాండ్ కార్పొరేషన్ పర్యవేక్షణ సంబంధించి 3 మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ 3 మంత్రుల కమిటీలో ఉన్నది కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్. బుగ్గన రాజేంద్రనాథ్. కరోనా వైరస్ కోవిడ్-19
ఎఫెక్ట్ విషయంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కోవిడ్-19ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది ఏపీ ప్రభుత్వం. దేశంలో తొలిసారిగా వీరికి ఆర్థిక సాయం అందించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సంపూర్ణ ఆరోగ్య భరోసా. ఫ్రెండ్స్, నీతి ఆయోగ్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి రంగాల వారీగా కొన్ని ర్యాంకుల వివరాలు చూసుకున్నట్లయితే మనము 2018-19లో రక్షిత తాగునీరు పారిశుద్ధ్యం విషయంలో 16వ ర్యాంక్ ఉంటే 2019-20లో 1వ ర్యాంక్ వచ్చింది. ఇక శాంతి భద్రతలు న్యాయం విషయంలో 2018-19లో 2వ ర్యాంక్ ఉంటే 2019-20లో 1వ ర్యాంక్ ఉంది. ఇక ప్రజా ఆరోగ్యం విషయంలో 6వ ర్యాంక్ ఉంది 2018-19లో, ప్రస్తుతం 2వ ర్యాంక్. ఇక పేదరిక నిర్మూలనలో 2018-19లో 5వ ర్యాంక్ ఉంటే 2019-20లో 3వ ర్యాంక్ ఉంది. ఇక స్థిరమైన అభివృద్ధి లక్ష్యంలో 4వ ర్యాంక్, ఇప్పుడు 2019-20లో 3వ ర్యాంక్. ఇక పరిశ్రమలు మౌలిక సదుపాయాల్లో 2019-20లో 9వ ర్యాంక్. అసమానతల తగ్గింపు విషయంలో 2019-20లో 12వ ర్యాంక్. ఇవి నీతి ఆయోగ్ ఏపీ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించిన ర్యాంకులు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క చిన్నకారు రైతులు ఉన్నారో వారి కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఉచితంగా బోర్వెల్స్ వేయడం, అదేవిధంగా 2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరును అందించేటువంటి పథకం చిన్నకారు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. దీన్ని ప్రకటించింది ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ. దీనికి అర్హతలు చూసుకున్నట్లయితే రైతు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండొచ్చు. ఆ భూమిలో అంతకుముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఇది కూడా మీకు ఉపయోగపడుతుందండి, చాలా ముఖ్యమైనది. 2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు, ఆ పథకం వైఎస్ఆర్ రైతు భరోసా. స్లైడ్లో మాత్రం ఒక అంశం ఫోకస్ చేయండి. దేశంలో తొలిసారిగా రైతుల కోసం ధరల స్థిరీకరణ అనేది ఎన్ని కోట్లతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే 3,000 కోట్లతో. 3,000 కోట్లతో తీసుకొచ్చింది ధరల స్థిరీకరణ అనేది. మొట్టమొదటిసారిగా 6 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ 2 బిట్లు కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ అనేది దేశంలో మొట్టమొదటిసారిగా ఆ విధంగా చేయింది. అదేవిధంగా 6 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన దిశ యాప్ గురించి, నిఘా యాప్ గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా వైఎస్ఆర్ యాప్ అనేది కూడా ఉంది. ఇది దేనికోసము అంటే ఆర్బీకేల సేవల పర్యవేక్షణ. ఇది రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఉంది కదా. ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి పర్యవేక్షణ సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ యాప్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ యాప్.